మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరచడాన్ని మేధోవృద్ధి అంటారు. ఈ మేధోవృద్ధి సంబంధించిన అంశాలు ఏమంటే తర్వాత ఆంటీకి ఇందాక అయ్యేసరే చార్ట్ మీద జ్ఞానేంద్రియాలు చెప్పగలగడం, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం వీటి గురించి చెప్పగలగడం, అవి చేసే పనులు, చెవి ఏం చేస్తుంది, ముక్కు ఏం చేస్తుంది, అలా అన్నీ చెప్పగలగడం. తర్వాత రంగులను గుర్తించడం, ఎరుపు, బులుగు, తెలుపు, నలుపు, ఇలా ఇదేం కలర్ అంటే పిల్లవాడు చెప్పేటట్టుగా గుర్తించడం. తర్వాత ఆకారాలను గుర్తించడం, ఇది ఏ ఆకారంలో ఉంది, ట్రయాంగిల్ వృత్తాకారంలో ఉంది, దీర్ఘచతురస్రాకారంలో ఉంది, పెద్ద సర్కిల్లో ఉంది, అలా సెమీ సర్కిల్లో ఉంది. అలా పిల్లలు ఈ ఆకారం అడిగితే ఏంటని చెప్పేదాన్ని ఆకారాలు, అది కూడా మేధోశక్తికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చి పొడవు, పొట్టి, పెద్ద, చిన్న. అన్నిట్లో పొడవుగా ఏది ఉంది, ఈ క్యాండిల్ పొడవుగా ఉందా, ఏ క్యాండిల్ పొడవుగా ఉంది, ఏ క్యాండిల్ చిన్నగా ఉంది అంటే పిల్లవాడు గుర్తించి చెప్పాలన్నమాట. లావు, సన్నం. ఒక సన్న పచ్చిమిరపకాయ తీసుకొని మేము అంటే తెచ్చామండి, అందుకని అది పెట్టాము, లేకపోతే సొరకాయము వేరేది పెట్టేవాళ్ళని. పచ్చి లావు, సన్నం దాని గురించి. తర్వాత పిల్లలు చేతి బొమ్మలు చేయడం, పడవలు, విసుకర్రలు ఇలా చేసి వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న బొమ్మలు చేయడం. తర్వాత అక్షరాల పజిల్స్, అక్షరాలు ఒక అక్షరం మధ్యలో మిక్స్ చేసి ఇక్కడ ఏముండాలి అంటే పిల్లవాడు చెప్పేటట్టుంది, లేదా ఆ అక్షరం తెచ్చి ఇక్కడ ఆ లేదు కాబట్టి ఆ పెట్టాలి అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టడం. ఇవి మేధోశక్తికి సంబంధించినవి సార్. అలాగే అభివృద్ధిలో కూడా ఆకారాలు, మన షేప్స్ అన్నాం కదా, ఒక బొమ్మలాగా ఆ షేప్ చేస్తే కనుక పిల్లవాడు త్వరగా అరే ఇదేంటి అంటే వాటిలోకి ఆల్రెడీ ఎక్కువ చూస్తున్నాం టీచర్ అది ఇది అని అంటున్నారు కాబట్టి ఈ రోబో టీచర్ దీంట్లో ఏమున్నాయిరా అంటే షేప్స్, సర్కిల్ ఎక్కడ ఉంది, ట్రయాంగిల్ ఎక్కడ ఉంది, అయితే స్పేర్ ఎక్కడ ఉంది అనేది ఈజీగా బొమ్మ ద్వారా త్వరగా గుర్తించగలగడం అనేది పిల్లవాడు చేయగలరు. అలాగే యాక్టివిటీస్ అనేది కూడా ఇప్పుడు మేము కొన్ని వర్గీకరించడం అనేది కూడా చూపిస్తాం. కలర్స్, పండ్లు, కూరగాయలు వేటికి వాటికే వర్గీకరించడం అనేది కూడా ఇక్కడైతే బొమ్మ రూపంలో వేసి చూపించాము. ఇప్పుడు మేము నిజంగా వాళ్ళు అసలు తెలియడం కోసం అనేది పండ్లే ఇది ఏమంటారు అనే దాని గురించి కూడా మేము చూపిస్తాం. రావు కదా వస్తున్నాయా పెంచి వచ్చి రావట్లేదు కదా మళ్ళీ ఒక చిన్న కదా గాలి వస్తుంది పిల్లల్లో ఆలోచన శక్తి. అలాగే ఇంకొకటి అయస్కాంతం చిన్న పిల్లల్లోనే గాలి ఎర్లీ స్టేజ్లోనే మనకి అభిప్రాయంగా ఉంటుందండి. వచ్చేసరికి అయస్కాంతం నేను ఆకర్షిస్తుంది అనేది మనం డ్యాన్స్ చేద్దామా ఇప్పుడు ఇప్పుడు అడుగుతుంది కదా మరి ఇప్పుడు ఇది అడుగుతున్నావు చూద్దామా అదే వీటికి అంటుకోవట్లేదు చూసారా అయస్కాంత దేనికి అంటుకుంటుందో చూద్దామా ఇది ఐరన్ దానికైతే అంటుకుంటుంది. అలాగే మా ఇంటి దగ్గర తలుపుతో మొన్న అంటుకుందని చూసాము.
ఇదేంటి షర్ట్ టీచర్ షర్ట్లో ఈ షర్ట్ ఎలా ఉంది? దాంట్లో సూపర్ ఉన్నాయి దాంట్లో ఇలాంటి చక్క ఉందా టీచర్? ఇలాంటి చక్క రంగు కూడా ఉంది కదా? ఇలా భేదాలు లేదు. అలాగే ఈ ఫ్రూట్స్ ఇచ్చేసరికి తినేవి కూడా చెప్పచ్చు. 4 రకాలు వేసేసి దీంట్లో వేరుగా ఉన్నది ఏదమ్మా లక్ష్మి? దీంట్లో వేరుగా ఉన్నది ఏది? అది కాదు, ఇవన్నీ తింటాం. ఇదేంటిది? టమాటా మరి ఇది తింటాం కదా, ఇది ఇది బ్రష్ తింటామా? తినాం కదా. హాయ్ పిల్లలు. అరే పిల్లలు, ఇప్పుడు మనము ఆకారాలు 1 2 క్యారెట్ చిన్నది పొట్టిది పొడవు పెద్ద నేర్చుకున్నాం, చూసామా? ఇప్పుడు మనం నేను కింద ఇవన్నీ వేసాను రా. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసారా మీకు? పూలు ఇంకేమున్నాయిరా? టమాటా, ఇక్కడ పండ్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఇంకా పూలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి. ఇవన్నీ మనం ఏం చేద్దాము అని అంటే కనుక వేటికి వాటికే వేరు చేయాలి. కూరగాయలన్నీ ఒక చోట, పండ్లన్నీ ఒక చోట, పూలన్నీ ఒక చోట, ఆకులన్నీ ఒక చోట చేయాలి. అలా చేద్దామా? ఎవరు చేస్తారా? లక్ష్మి అరే అందరూ చూడండి, లక్ష్మి ఏం చేస్తుందో మీరు కూడా అలా వేరుగా చేయాలి. ఇది ఆటే కదండి. మీకు ఇస్తాను రా తర్వాత. పక్కన పెట్టేసుకో లక్ష్మి. టీచర్ నేను పూలు తీస్తాను టీచర్. ఏ కలర్లో ఉన్నాయిరా ఆకు? ఇది ఆకుపచ్చ రంగు కదా టీచర్. బాగా చెప్పు. అదే ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఇప్పుడు ఆంటీతో మీకు సాంబార్ పెట్టిస్తుంది. ఎప్పుడు సాంబారు పొట్టే టీచర్. పూలు ఏం చేస్తారా మనం? దేవుడికి పెడతాం టీచర్. ఇదే కలర్లో ఉంది. వైట్ కలర్ ఏం టీచర్. కూర ఇది? మల్లెపూ. బాగా చేస్తారా? ఇప్పుడు తర్వాత వచ్చేసి లక్ష్మి నువ్వు కూడా చెయ్యమ్మా. కూరగాయలన్నీ పక్కన పెట్టు. పచ్చి తింటాము. బాగా చేస్తాం. కూరగాయలు ఏం చేస్తాం? మనం రోజు కూరగాయల గురించి ఎలా చెప్పుకుంటాం? ఏం చేస్తాం? కూరగాయలు దేంతో కడుక్కొని కూర వండుతామన్నా? నీళ్ళతో కడిగి కూర వండుకోవాలి కదా. వెరీ గుడ్. బాగా చేస్తాం లక్ష్మి. తర్వాత ఝాన్సీ ఇక్కడ ఏమున్నాయి? తెచ్చావా? ఇంకేమున్నాయి? దానిమ్మకాయ. మీ దగ్గర చెప్పుకుంటే కాబట్టి ఒక్కొక్క కాయ తీసుకొచ్చి పిల్లలందరికీ పంచిపెట్టాను. వెరీ గుడ్. బాగా చెప్పారా మీరందరూ. మంచి పిల్లలు. ఇంకా ఇక్కడికి వచ్చేసేసి అమ్మా నాగరాజు ఇవేంటి ఇక్కడ? రాళ్ళు. ఒకసారి అంకుల్ కొట్టాడా? ఎందుకు కొట్టాడు నిన్ను? రాకపోకూడదు. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే లెక్క పెట్టమ్మా. రెండురా. బాగా చెప్పింది టీచర్. అవును, ఈ లక్ష్మి బాగా చెప్పింది. అయినా సరే మీరు ఈ లక్ష్మి అప్పుడు ఉండే ఉంటాను 1 2 కానీ 5. మీరందరూ కూడా అన్ని నేర్చుకొని ఈ రోజు బాగా మంచి యాక్టివిటీస్ చేశారు. రేపు మళ్ళా వేరే యాక్టివిటీస్ కూడా మనం చేద్దాం. నిన్న క్లాస్ లో